శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్పుకుండే టాపిక్ కర్మ. పెద్దలు అంటూ ఉంటారు, ఒక ప్రాణి పుట్టుక కర్మానుసారే, అంటే కర్మని అనుసరించి జన్మ వస్తుంది అనే కదా అర్థం. మరి మనిషి జన్మ దేనికోసం? మోక్షం కోసం అన్నారు. మోక్షం ఎలా వస్తుంది? మంచి పనులు చేయటం వలన. దానికి సంబంధించిన కథనే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఒక అడవిలో ఒక బౌద్ధ భిక్షుడు, ఒక పెద్ద అడవిలో ఒక బౌద్ధ భిక్షువు తన శిష్యునితో కలిసి జీవనం గడుపుతున్నాడండి. శిష్యుడు గురువు దగ్గర నుంచి పొందాల్సిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ విధంగా కాలం నడుస్తూ ఉంది. ఆ బౌద్ధ భిక్షువు సాధారణమైన వ్యక్తి కాదు. అసాధారణమైన వ్యక్తి. ఆయన ధ్యాన నిమగ్నుడై ఉంటే కొన్ని 2 రోజులు 3 రోజులు ఆ విధంగా కంటిన్యూస్గా జ్ఞాన నిమగ్నుడై ఉంటాడు. అయితే అతనికి ఆ ధ్యానంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంది. అయితే ఒకసారి అతను జ్ఞాన నిమగ్నుడై ఉన్నప్పుడు తన శిష్యుడు ఎవరైతే తన దగ్గర ఉన్నాడో ఆ శిష్యుడు 8 రోజుల్లో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు అన్న భవిష్య వాణి అతనికి ఎదురుకుండా దృశ్య రూపంలో కనిపించింది. వెంటనే చాలా బాధపడ్డాడు. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కనులు తెరిచాడు. శిష్యునికి చెప్తే కనుక భయపడతాడేమో అని తలిచాడు. తలిచిన వెంటనే అతడు ఆ శిష్యుణ్ణి పిలిచి ఒక సలహా ఇచ్చాడు. ఏమని? బాబు, నువ్వు ఎప్పటి నుంచో నీ కుటుంబ సభ్యుల్ని కలవాలని కోరుకుంటున్నావు కదా, హాయిగా 1 వారం రోజులు నీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి 8వ రోజు సాయంత్రానికల్లా ఈ ఆశ్రమానికి రావాలి అని చెప్పారు. ఇంకా శిష్యునికి ఆనందానికి అంతే లేదు. సరేనన్నారు. సరేనని బయలుదేరాడండి. గ్రామానికి బయలుదేరాడు. గ్రామానికి బయలుదేరుతున్న సమయంలో అతనికి ఆ అడవి మార్గం గుండా గ్రామానికి వెళ్తున్న ఆ యొక్క త్రోవలో అతనికి పెద్ద నది కనిపించింది. నదీ ప్రవాహం, బాగా జోరుగా నదీ ప్రవాహం. నది ఒడ్డునే, అంటే నదికి ఆనుకొని ఒడ్డునే ఒక పెద్ద చీమల పుట్టను చూశాడు. నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. వచ్చి చీమల పుట్టలను చూస్తుంటే కొన్ని చీమలేమో పుట్టలోకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని చీమలు పుట్టలో నుంచి బయటకు వస్తున్నాయి. కొన్ని చీమలు ఎదురు పడి ఏవో మాట్లాడుకొని పక్క నుంచి దారిని వెళ్ళిపోతూ కనిపించినాయి. చూశాడు. ఆ తర్వాత ఇటు పక్కన ఆ నదీ ప్రవాహాన్ని చూశాడు. అతనికి భయమేసింది. అమ్మో, ఈ నదీ ప్రవాహంలో ఇన్ని వేల చీమలు కొట్టుకుపోయి చనిపోతాయేమో అనే ఒక దిగులు కలిగింది. ఏం చేయాలి? ఏం చేసి నేను ఈ చీమల్ని కాపాడగలను అనుకున్నాడు. వెంటనే అతనికి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఒక మట్టిని తవ్వి ఈ యొక్క నదీ ప్రవాహానికి ఆ యొక్క చీమల పుట్టకి అడ్డంగా ఒక గోడలాగా కట్టేసేసి ఆ వాటర్ని వేరే వైపు మళ్లించేశాడు. ఇటు సైడ్కి రాకుండానే వేరే వైపుకు మళ్లించి ఆ విధంగా చీమలన్నిటినీ కాపాడి తృప్తిగా ఇంటికి బయలుదేరాడు. వెళ్ళాడు. చేరుకుండేప్పటికి చీకటి పడింది. తల్లి తండ్రి ఈ బిడ్డను చూసి ఆనందపడ్డారు వాళ్ళందరూ కూడా. చెల్లెలు కూడా ఉంది. చెల్లెలతో హాయిగా కాలక్షేపం చేశాడు. ఆడుకున్నాడు, పాడుకున్నాడు. అమ్మ ఇతనికి కావలసినవన్నీ వండి పెట్టింది. మంచిగా తిన్నాడు. ఎట్టా గడిచిపోయినాయో 1 వారం రోజులు గడిచిపోయినాయి. 1 వారం రోజులు గడిచిపోయిన తర్వాత అతనికి ఒక ఆలోచన వెంటనే స్ఫురణకు వచ్చింది. ఏమని? గురువు గారు చెప్పారు కదా, 8వ రోజు సాయంత్రానికల్లా ఆశ్రమానికి చేరుకోవాలి. వెంటనే 8వ రోజు
రానే వచ్చింది. 1 వీక్ ఎలా నడిచిపోయిందో తెలియదు. 8వ రోజు పొద్దున్నే బయలుదేరి గురువు గారి ఆశ్రమానికని మళ్ళీ ఆ అడవి మార్గం గుండానే బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ గురువు గారి పరిస్థితి మరొక రకంగా ఉంది. నా శిష్యుడు 8వ రోజు కల్లా చనిపోతాడు, ఎలాగా చివరి చూపును కూడా నేను చూడలేకపోతానే అని అతని మనసు చాలా బాధపడింది. కళ్ళల్లో నీటి సంద్రం వచ్చేసింది. ఆ నీటి సంద్రంతో ఏమి చేయాలి, చూపైనా నేను నోచుకోనా, అతని మరణం ముందు అతనితో ఏమన్నా మాట్లాడి ఉంటే బాగుండేదే అనుకుంటూ ఉన్నాడు. అతనికి ఆ కంటి నీటి మధ్యలో నీడగా ఎవరో వస్తున్నట్టుగా కనిపించింది. సాయం సమయం. కళ్ళు తుడుచుకున్నాడు. ఎదురుకుండా వచ్చేది ఎవరు? తన శిష్యుడే. ఎవరో కాదు, తన శిష్యుడు. ఆనందానికి అవధే లేదు. వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. ఆనందంతో కౌగిలించుకున్నాడు. వచ్చావా నాయనా, రా కూర్చో అని ఒడిలో కూర్చోపెట్టుకొని అడుగుతున్నాడండి. బాబు, నువ్వు వెళ్ళేటప్పుడు కానీ నువ్వు వచ్చేటప్పుడు కానీ ఏమన్నా సంఘటన జరిగిందా అని అడిగాడు. అవును గురువు గారు, నేను వెళ్ళేటప్పుడు ఒక సంఘటన జరిగిందని ఈ చీమల వృత్తాంతం మొత్తం చెప్పాడు. చెప్పేప్పటికీ అతనికి అర్థమైపోయింది, ఇతడు ప్రాణాలతో బయటపడటానికి కారణం ఆ చీమల్ని కాపాడటమే. వెంటనే అతని మనసులో అనుకున్నాడు, అతని కర్మని కూడా ఈ మంచి పని మార్చివేసింది. కాబట్టి కర్మానుసారే మనకి జన్మలు వస్తాయండి. కర్మానుసారే మనకి మరణం అనేది కూడా సంభవిస్తుంది. అయితే మనం చేసుకున్న సుకృతంతో, మనం చేసుకున్న మంచి పనులు మనల్ని కర్మని కూడా, చెడు కర్మను కూడా మంచి కర్మగా మార్చే ఉపాయాలు మంచి పనుల్లోనే ఉన్నాయి. కాబట్టి కర్మను కూడా మార్చేదేదండి, మంచికి మంచి, చెడుకు చెడు. కాబట్టి మంచి కర్మలే చెయ్యాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. ఈ యొక్క స్టోరీని పెద్దవాళ్ళు వినండి, పిల్లలకి కూడా చెప్పండి. మంచి కర్మలే చేస్తారని ఆశిస్తూ శుభం భూయాత్.